తప్పే ఉంది దాంట్లో. అదే రీజన్ తోటి జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ మీరు అదే కారణం తోటి అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చినా కానీ ఆయన డిక్లరేషన్ అడుగుతాం, బరాబర్ అడుగుతాం, నిలేస్తాం. ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రిని అసలు దేవుడి దగ్గర రాకుండా అడుగుంటున్నారేమో అన్నట్లు కనిపిస్తుంది. ఎవరు అడ్డుకున్నారు? డిక్లరేషన్ నువ్వు క్రిస్టియన్వి అంతే కదా, ఆయనే చెప్తాగా రోజు నేను బైబిల్ చదువుతానని. నేను క్రిస్టియన్ అని చెప్తాగా, మెడలో సిలువ వేసుకొని తిరుగుతాడు కదా, మన డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఇది మనం పెట్టింది కాదు, బ్రిటిష్ టైం నుంచి ఉంది అప్పుడు ఉంది. మనం ఇప్పుడు దాన్ని సంస్కరించలేమా? అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆయన టెంపుల్కి వస్తున్నాడంటే దేవుడిని నమ్మాడనే కదా అర్థం. ఎందుకు ఇవ్వాలనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. యాక్టింగ్ కోసం వస్తాడు, నమ్మి కాదు. నమ్ముతున్నాడంటే నేను నమ్మను. ఏమైంది, ఒక ఫారం ఒక సంతకం పెడితే ఏమైంది? నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను. ఆయన ఇది ఎక్కడ హిందూయిజం అని కూడా క్వశ్చన్ చేశాడు. ఇది ఎక్కడ హిందూయిజం, ఎందుకు సంతకం పెట్టాలి, ఇది ఎక్కడ హిందూయిజం అని క్వశ్చన్ చేశాడు. ఆయన 100 పెడతా ఉంటాడు, 100 చేస్తూ ఉంటాడు. ఆయనకేం తెలియదండి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకేం తెలియదు.